మీనాలు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలున్నాయి కదా! ఆ ఫోటోలన్నీ కూడా తన బీరువాలోంచి అయితే తీసుకుంటుందో 2 ఫోటోసు. 2 ఫోటోస్ తీసుకుని, ఆ 2 కూడా ఫోటోస్ పట్టుకుని బయటకొస్తుంది. "ఎక్కడికి వెళ్తున్నావు వదినా" అని చెప్పనేసరికి, "పని మీద వెళ్తున్నానులే" అని చెప్పాను గానీ, "ఏం పని మీద వెళ్తున్నావు? నన్ను తీసుకువెళ్ళవా ఏంటి?" అని చెప్పనేసరికి, "నిన్ను తీసుకువెళ్ళే పని కాదులే. ఇది కూడా బాలు మీనానికే సపోర్ట్ చేస్తుంది ఈ మధ్య. అందుకే దీన్ని దూరంగా పెట్టడమే మంచిదని" చెప్పి ఇంకా ప్రభావతి కాస్త, "అవసరం లేదు వదినా, నేను వెళ్ళొచ్చేస్తానులే, నువ్వొచ్చేంత పెద్ద పని కాదులే వదినా" అంటూ చెప్పేసరికి ప్రభావతి ఏదో కొంపలు ముంచే పని ఏదో చేయబోతున్నట్టుంది. అందుకే ఒంట్లో ఆ హడావిడి టెన్షను కనిపిస్తుంది అని చెప్పి ఇంకా కామాక్షి కాస్త అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ప్రభావతి కాస్త నేరుగా ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్తుంది. అక్కడ తెలియని విడ్డూరం ఏంటంటే, అదే స్టూడియోలో బాలు కూడా ఫొటోసు చేయిస్తున్నాడు. ఫొటోస్ ఇచ్చి, "ఈ ఫొటోస్‌లోని ఈ ఫేస్ ఉంది కదా! ఈ ఫేస్ తీసి ఎవరొకళ్ళ ఫేస్ పెట్టేసేయి" అని చెప్పాను గానీ, "ఏంటమ్మా మీరేం మాట్లాడుతున్నారు" అనగాని, "ఎంత కావాలంటే అంత ఇస్తానురా. ఇదిగో ఈ ₹1000 తీసుకో. ఈ 2 ఫొటోస్‌కి ఈ మొగోడు ఫోటో ఉంది కదా! వీడి ఫోటో తీసేసి వేరే వాడిది ఎవరిదైనా పెట్టేసే ఫోటో. అలా పెట్టేస్తే ఇదిగో ₹1000 తీసుకో" అని చెప్పనేసరికి ఏం మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు వీడేమన్నా మాట్లాడితే ఈ ఫొటోస్ మరో స్టూడియో దగ్గరికి వెళ్తాయి. అందుకే బాలు ఆ ఫోటో స్టూడియో అబ్బాయి ఏం మాట్లాడకుండా ఇంకా ఫోటోలు తీసుకుంటాడు. "సరే అమ్మా ఎప్పుడొస్తారు" అనగానే, "నేను సాయంత్రం వస్తాను" అనగానే, "ఈలోపు రెడీ చేసి ఉంచుతాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు" అనగానే, "నేనెవరికి చెప్తానమ్మా, నాకెవరు తెలుసని చెప్తాను" అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఆ పిల్లోడు కాస్త ఫొటోస్ తీసుకుంటాడు. తీసుకునేసరికి ఆ రోజు సాయంత్రమే బాలు ఫొటోస్ కోసం వస్తాడు. ఎందుకంటే సుశీలమ్మ వాళ్ళ ఇంట్లో తీయించుకున్న ఫోటో, మీనా బాలు అరుంధతి చుక్క చూపిస్తున్నప్పుడు తీయించుకున్న ఫోటో, ఆ 2 ఫోటోలు కూడా అక్కడే ఫ్రేమ్ కట్టించుకుంటున్నాడు కదా! ఆ ఫోటోని కాస్త కడిగించుకోవడానికి వచ్చేసరికి, "అన్న, నీకొక విషయం చెప్తాను. నువ్వు గొడవ పడాలని కాదు, కానీ ముందు జాగ్రత్తగా నీకు చెప్తున్నాను" అని చెప్పనేసరికి, "ఏంట్రా, దేని గురించి? మళ్ళీ ఏం జరిగింది? నిన్నేమో శివగాడి గురించి చెప్పావు, ఈ రోజేంటి" అనగానే, "ఏమో అన్నా, మీ ఇంట్లో విషయాలన్నీ నాకే తెలుస్తున్నాయి, ఏంటో మరి నా విచిత్రం" అనగాని, "ఇప్పుడేం తెలిసిందో చెప్పు" అనగాని, "ఇదిగో అన్నా, ఈ ఫొటోస్ 2 తీసుకొచ్చి మీ అమ్మగారు ఉన్నారు కదా, అదే మొన్న డబ్బులు పోయాయి నేను వీడియోలో చూపించానే, ఈవిడ ₹1000 ఇచ్చి నీ ఫేస్ ఉన్న ఫొటోస్కి వేరే మొహం పెట్టి ఇవ్వమని చెప్పారన్నా" అని చెప్పాను. కానీ, "మరి ఇచ్చావా" అనగానే, "ఇంకా ఇవ్వలేదన్నా" అని చెప్పనేసరికి, "సరే ఇవ్వు, ఆ గొడవేదో ఇంట్లోనే తేల్చుకుంటాను. అసలు మా ప్రభావతమ్మ ఏం ప్లాన్ చేసిందో నేను తెలుసుకోవాలి కదా" అని చెప్పనేసరికి, "సరే" అని చెప్పి ఇంకా ఫొటోస్ మార్పింగ్ చేసి ఇచ్చేసేసరికి బాలు కాస్త సర్లే అని ఆడు ఫ్రేమ్స్ కాస్త తీసుకుని వెళ్ళిపోతాడు. ఫ్రేమ్స్ కాస్త తీసుకుని వెళ్ళిపోయేసరికి ఇంకా మీనా బాలు ఇద్దరు గదిలో లేని సమయంలో ప్రభావతి కాస్త ఆ ఫొటోస్ తీసుకెళ్ళి బాలు బట్టల్లో అయితే పెట్టేస్తుంది. బాలు బట్టల్లో పెట్టేసేసరికి బాలు కాస్త ఎప్పుడు తీసుకున్నట్టుగానే మామూలుగానే బట్టలు తీసుకుంటూ ఉండగానే ఫొటోస్ కాస్త బయటపడతాయి. బయటపడేసరికి మీనా మీనా అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. ఏంటి వీడు ఎప్పుడూ లేని ఇంత గట్టిగా కేకలు వేస్తున్నాడు? కొంపదీసి ఆ ఫొటోస్ కానీ చూశాడా ఏంటి? ఇప్పుడు ఇంట్లో పెద్ద రచ్చ అవుతుంది. ఈ మీనా మీద నింద పడుతుంది, మీనా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని తెగ సంబరపడిపోతూ ఉంటుంది ప్రభావతి. "ఏంటి ప్రభా, నీలో నువ్వే తెగ సంతోషపడిపోతున్నావు" అని చెప్పనేసరికి, ఏమీ లేదు, నేనెందుకు సంతోషపడతాను, నాలో నేను ఎందుకు సంతోషపడతాను, ఏం లేదని చెప్పి ప్రభావతి కాస్త కవర్ చేసుకుంటుందే కానీ సత్యానికి ఎందుకో అనుమానం వస్తుంది. ప్రభావతి ఎప్పుడూ లేనిది ఎలా ఏం చేస్తుంది, ఏదో చేయబోతుంది అని అర్థం చేసుకుంటాడు సత్యం. అయితే అలా అర్థం చేసుకున్న సత్యం కాస్త సైలెంట్గా ఊరుకుంటాడు. ఈలోపు బాలు కాస్త ఆ ఫొటోస్ తీసి మీనా మొహం మీద కొట్టి, ఏంటిదంతా, నువ్వు నాకింత అన్యాయం చేస్తావని అనుకోలేదు. నన్ను ప్రేమగా చూసుకుంటే ఇంత ప్రేమ ఉంది అనుకున్నాను, కానీ వేరే వాళ్ళతో నీకు సంబంధం ఉందని నేను అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడతాడు. "ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడే దాంట్లో అర్థం ఉందా?
నాకు వేరే వాళ్ళతో సంబంధం ఏంటి అనగానే మరి ఫోటోలు ఏంటే అంటూ ఫోటోలు కాస్త మొహం మీద విసిరి కొట్టేసరికి ఫొటోస్ తీసుకుని బాలు మీనాని చేయి పట్టుకుని ఆ ఫొటోస్ కాస్త తీసి మీనాని చేయి పట్టుకుని బరబరా ఈడ్చుకుని కిందకి వచ్చేస్తాడు. కిందకి వచ్చేసేసరికి ఏం జరిగిందిరా, మీనాని ఎందుకు అలా చేయి పట్టుకుని రెక్క పట్టుకుని లాక్కుని వచ్చేస్తున్నావు? అసలు మీనా ఏం తప్పు చేసినారా? మీనా ఏం చేసిందా? ఈ ఫోటోలు చూడు నాన్న అంటూ ఇంకా ఫోటోలు చూపిస్తాడు. చూపించేసరికి ఫోటోలు చూసి ఇంకా షాక్ అయిపోతాడు సత్యం. ఏంట్రా ఇవి అని చెప్పాను కానీ మీనాకు వేరే వాళ్ళతో సంబంధం ఉంది నాన్న, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది, ఎంత క్లోజ్గా ఉన్నారో చూస్తున్నావు కదా వీళ్ళిద్దరూ అంటూ మాట్లాడేసరికి ఏంటి మీనా నీకు వేరే వాళ్ళతో సంబంధం ఉందా? అసలు నువ్వు అలాంటి మనిషివని అస్సలు అనుకోలేదు మీనా, ఇంట్లో ఎంతో గౌరవంగా ఉంటే మంచిదని అనుకున్నాను, ఇలా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటావని కలలో కూడా అనుకోలేదు. ఏంటే నా పరువును తీసేస్తున్నావా? నిన్ను ఇష్టం లేకపోయినా ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చినందుకు బాగానే చేశావు. నా కొడుకుని ప్రేమగా చూసుకుంటున్నావు కదా అని, నేను ప్రేమగా చూసుకోకపోయినా నువ్వైనా చూసుకుంటున్నావు కదా అని సంతోషపడినందుకు బాగానే చేసావే. ఇలాంటి దాన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచకూడదురా, ఇప్పుడే ఈ క్షణమే దీన్ని బయటకి గెంటేసే అని చెప్పనేసరికి సరేనని, ఒక్క క్షణం కూడా నీవు ఇక్కడ ఉండడానికి వీలేదు, పదవే బయటికి అని చేయి పట్టుకుని కరెక్ట్గా గుమ్మం అడుగు బయట పెట్టేసరికి ఇలాగే జరగాలనే కదమ్మా కోరుకున్నా నువ్వు అని చెప్పనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నేను కోరుకోవడం ఏంటి? ఇలా జరగాలని నేను కోరుకోవడం ఏంటి? నువ్వే కదా ఫోటోలు చూసావనగానే ఎందుకమ్మా ఇంకా ఎవరిని మోసం చేద్దామని? అసలు ఆ ఫోటోలు గమనించావా నాన్న? ఆ ఫోటోల్లో ఉన్నది నేను. అమ్మే ఈ 2 ఫోటోలు స్టూడియో అతనికి ఇచ్చి పైగా 1000 రూపాయలు ఇచ్చి మొహాలు మార్చమని చెప్పిందంట. నా మొహం తీసేసి వేరే మొహాలు పెట్టి ఫోటోలు ఇవ్వమని చెప్పి 1000 రూపాయలు లంచం ఇచ్చిందంట అతనికి. ఆ పిల్లోడు నాకు తెలుసు కాబట్టి నాకు చెప్పాడు కదా, సరే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది, నువ్వు ఫోటోలు మార్పింగ్ చేసి ఇవ్వి అని చెప్పాను. తీరా మోసి ఇంటికొచ్చాక ఫోటోలు తీసుకొచ్చి నా బట్టల్లోనే పెట్టి నా భార్యను నేనే అవమానించేటట్టుగా బాగా ప్లాన్ చేసిందమ్మా. అంటే మేమిద్దరం సంతోషంగా ఉండడం నువ్వు చూస్తూ ఊరుకోలేవమ్మా, చాలా దారుణంగా చేస్తున్నావు కదమ్మా. నీ కడుపును వాళ్ళిద్దరూ పుట్టినట్టే నేను కూడా పుట్టాను కదా, వాళ్ళిద్దరూ మాత్రం భార్యలతో సంతోషంగా ఉండాలా, నేను మాత్రం భార్యతో సంతోషంగా ఉండకూడదా? మేమిద్దరం విడిపోవాలా? అంటే నేను ఒంటరివాణ్ణి అయిపోవాలా? ఇన్ని రోజులు 25 సంవత్సరాలు నన్ను ఒంటరిగా వాణ్ణి చేశావు, ఇంకా సరిపోలేదా? ఇప్పుడు కూడా నన్ను ఒంటరివాణ్ణి చెయ్యాలన్న ఉద్దేశంతోనేనా నువ్వు ఈ రకంగా చేశావు అంటూ మాట్లాడేసరికి ప్రభావతి ఏం మాట్లాడదు. ఇంకా సత్యం ఏంటి ప్రభా ఏంటిదంతా అని చెప్పనేసరికి ఏంటత్తయ్య మీరు ఎంత నీచంగా తయారయ్యారా? బాలు మీనాలను విడదీయాలని మీనాకు వేరే వాళ్ళతో ఆ సంబంధం అంటగట్టి ఎంత దారుణంగా ఫోటోలు మార్పిస్తారా? ఎంత దారుణంగా ఉంటారని అస్సలు అనుకోలేదు రవి మీ మమ్మీ. బాలు మీనా సంతోషంగా ఉంటే చూసి సంతోషపడాల్సింది పోయి ఇలా ఉండడం ఏంటి? అసలు ఏంటిదంతా అంటూ శృతి మాట్లాడేసరికి తప్పు చేశారంటీ. బాలు ఏదో మాటలంటాడు, కోపంలో మాట్లాడతాడు. ఆ మాత్రం దానికే మీనాని బాలుని విడదీయాలని అనుకోవడం ఏంటంటీ? అసలు వాళ్ళిద్దరూ విడిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? మాలాగే వాళ్ళు మీ కొడుకు కోడలే కదా, మరి వాళ్ళు విడిపోతే సంతోషంగా ఉందామని ఎలా అనుకుంటున్నారంటీ అని చెప్పి ఇంకా వాళ్ళు రోహిణి మాట్లాడేసరికి ఇంకా సత్యం కాస్త చెప్పు సమాధానం, బాలు మీనాల్ని విడదీయాలనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాను ప్రభ, నీకు నేను విడాకులు ఇస్తాను, ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా కొడుకు కోడల్ని విడదీయాలని ఎలాంటి పని చేశావని కోర్టులోనే చెప్తాను. నీ మీద ఏంటి ఆరోపణ అంటే ఇదే చెప్తాను. నా కొడుకుని కోడల్ని విడదీయడం కోసం ఎలాంటి పనులు చేస్తుంది నా భార్య నా ఇంట్లో ఉంటే నా పిల్లలు సంతోషంగా ఉండలేరు, ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి నేనే కోర్టులో విడాకులు చేయించుకుంటానని చెప్పనేసరికి నన్ను క్షమించండి అనగానే చిచ్చి నిన్ను క్షమించడమా అనగానే వాళ్ళిద్దరూ విడిపోతేనే దూరంగా వెళ్ళిపోతారని వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి పంపించమంటే మీరు పంపించట్లేదు కదా అంటూ ప్రభావతి మాట్లాడేసరికి అప్పుడు వరకు చేసిన దానికి చాలా కోపంతో ఉన్న సత్యం ఆ మాట మాట్లాడేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు. చిచ్చి నీలాంటి దాంతోట
ఇన్ని సంవత్సరాలు కలిసున్నాను, ఎలాంటి మనస్తత్వం ఉన్నదాంతోట ఇన్ని రోజులు కాపురం చేసి 4 పిల్లల్ని కన్నాను. చిచి, ఎలాంటి దానివని తెలిస్తే అసలు నా జీవితంలోకి అడుగు పెట్టనిచ్చేవాడిని కాదు కదా. నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూస్తూ ఉండలేవు. వాళ్ళు మాత్రమే నీ పిల్లల. బాలు నీ పిల్లవాడు కాదా? నీ కడుపును పుట్టలేదా? ఎంత దారుణంగా ఉంటావేంటి ప్రభా అంటూ అసహించుకుని అక్కడి నుంచి ఎవరికి వాళ్ళే ప్రభావతిని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.